అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ అన్ని రంగాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. దాంట్లో ఒక్కొక్కటిగా తీసుకున్నప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ నరేగా ఇప్పుడు ఏదైతే ఆయన రామ్జీ అన్నటువంటి పేరు పెట్టారో ఆ పథకం ఒక్కసారి మనం తీసుకున్నప్పుడు 2006లో ఈ రాష్ట్రంలో ఎంతో మేలు చేసినటువంటి గౌరవ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత కరువు ప్రాంతమైనటువంటి దేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతము అని చెప్పి అనంతపురం జిల్లాను తీసుకొని ఆ రోజు గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా 2006 నుంచి ఇప్పుడు 2025 వరకు దాదాపుగా 19 సంవత్సరాలలో యావరేజ్గా ఈ రాష్ట్రానికి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ తీసుకుంటే దాదాపుగా 2 లక్షల కోట్ల పైగా లబ్ధి చేకూరింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో వేసినటువంటి సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కట్టుకున్నటువంటి భవనాలు కానీ పేదరికం నిర్మూలించడంలో కానీ కీలక పాత్ర పోషించింది నరేగా. ఆ రోజు ఒక అంతర్జాతీయ నిపుణుడిని డిజైన్ చేయడం కోసం నియమించుకొని అనేక రంగాలలో స్టడీ చేసి గౌరవ కమ్యూనిస్టు సోదరులను ఎక్కువగా ఇన్వాల్వ్ చేసి ఆ రోజు ఉన్నటువంటి సీనియర్ కమ్యూనిస్టు నాయకులను అందరినీ కూడా ముందు పెట్టి బ్రెజిల్కి సంబంధించినటువంటి ఒక అంతర్జాతీయ నిపుణుడితో ఈ స్కీమ్ను డిజైన్ చేసి ఏ రకంగా పేద ప్రజలకు ఎటువంటి అవినీతి లేకుండా డైరెక్ట్గా చేరాలా అన్నటువంటి దాంట్లో డిజైన్ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈరోజు దాదాపుగా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాలలో ఎన్నో వాటినన్నింటినీ తీవ్రంగా నష్టపరిచారు. అనేక రంగాలలో ఒక సెంటిమెంట్స్ రెచ్చగొట్టుకొని అనేక రంగాలలో దేశానికి నష్టం చేశారు. మొన్న రీసెంట్గా కూడా చూశాం, నెహ్రూ గారు 16 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నప్పుడు ఇస్రో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందుతున్నటువంటి మన శాటిలైట్ టెక్నాలజీని ఆ రోజు ఆవిష్కరించబడ్డాయి. ఈరోజు ఈయన చెప్పేటువంటి మంగళయాన్ అన్నటువంటిది కూడా రూపకల్పన దాని ద్వారా ఇస్రో ద్వారా జరిగింది. డిఆర్డిఏ తీసుకున్నా ఈరోజు తేజస్ అనేటువంటి విమానాలు తయారు చేస్తున్నారంటే డిఆర్డిఓ పుణ్యాను. ఈరోజు అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు టెక్నాలజీలో ముందున్నారంటే, వ్యాపార రంగాల్లో ముందున్నారంటే ఆ రోజు చేపట్టినటువంటి ఐఐటీస్, ఐఐఎంస్. అలాగే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకోండి, గెయిల్ తీసుకోండి, ఎయిమ్స్ హాస్పిటల్స్ చరిత్రలో ఈరోజు చాలామందికి వైద్యం దగ్గరగా ఉందంటే ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆ రోజు ఆయన 17 సంవత్సరాల పరిపాలన చేశారు. మరి ఈయన దాదాపుగా 12 సంవత్సరాలు అయింది మోడీ గారు. ఇప్పుడు చూస్తే కొత్తగా ఏం చేశారు లేకుండా ఆ సంస్థలన్నింటినీ అమ్ముకుంటా పోతున్నారు. ఈరోజు ఇన్ని రోజులు ఎవరు ఆయన ప్రశ్నించలేదన్నటువంటి దాంతోనో ఏమో రకంగా పోతున్నాడు. ఈరోజు ఈ నరేగా స్కీమ్ తీసుకుంటే ఎంత నష్టపోతున్నాయి రాష్ట్రాలన్న ఆవేదనతో మేము మాట్లాడుతున్నాం. ఈరోజు కీళ్ళించుతా వైసీపీలో తాట తీస్తా అని మాట్లాడేటువంటి కూటమి నేతలు వద్దామంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయన మద్దతుతో ఈ కీలెర కొడతా అన్నటువంటి మద్దతు అయినటువంటి జనసేన నాయకుడు ఆధ్వర్యంలో వీళ్ళ మద్దతుతో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రాలకు ఇంత అన్యాయం జరుగుతున్నా నోరు మెదపలేనటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు అని అంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళ ప్రయోజనాలే వీళ్ళకు ముఖ్యం, వీళ్ళ అధికారమే వీళ్ళకు ముఖ్యం. ఒక సినిమాలలో డైలాగులు చెప్పినట్టు ఒక విలన్లు మాట్లాడుకుంటున్న విధంగా తాట తీస్తా తోలు తీస్తా అంటున్నావు. తోలుది తప్పు చేసిన వాడిని చేస్తున్నటువంటిది ఎవరు? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ యొక్క నాయకులు, మీ శాసనసభ్యులే. ప్రశ్న అనేది లేదు. మంత్రులతో సహా అందరూ వాళ్ళ యొక్క బిహేవియర్ ఒక్కసారి ఆలోచన చేసుకుంటున్నాయి కుటుంబ ప్రభుత్వాలు. ఏ రకమైనటువంటి అరాచక పాలన చేస్తున్నారో ఒకసారి గమనించుకో. జరుగుతున్నటువంటి రౌడీజం న్యాయంలో జరుగుతుంటే ఇంకా వైసీపీ వాళ్ళను పేర్లు వాడుకుంటూ నీ యొక్క పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నారు. అటువంటి మాటలు మాట్లాడేదానికన్నా ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి భాగస్వాములైనటువంటి పార్టీలైనటువంటి మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అని చెప్పి ఈరోజు అడుగుతున్నాను.
ఎన్ఆర్ఈజే నరేగా మహాత్మా గాంధీ పేరుతో సృష్టించబడిన ఆ పథకాన్ని పేరు మార్చారు, స్కీమ్ నిర్వీర్యం చేస్తున్నారు. దాదాపుగా ఈ రాష్ట్రానికి ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ 19 సంవత్సరాలలో 2 లక్షల కోట్లమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ డైరెక్ట్గా లేబర్ వేజ్ కాంపోనెంట్ కానీ పోయింది. దాదాపుగా ఒక వేజ్ కాంపోనెంటే ఈ 16 సంవత్సరాల్లో ఈ తెలుగు ప్రజలకు వచ్చినటువంటి లబ్ధి దాదాపుగా 60,000 కోట్లు పైగా. పేదరికం దాదాపుగా తగ్గింది. దాదాపుగా 100 రోజులు పని దినాలు ఆ రోజు పెడితే ఈరోజు 120 పని దినాలు అనేటువంటిది భ్రమ కల్పిస్తూ ఆ స్కీమ్ని నిర్వీర్యం చేస్తూ గతంలో ఏదైతే వేల మంది ఒక రాయచోటి నియోజకవర్గం ఒక ఎగ్జాంపుల్, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గం డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ యొక్క పూర్తిగా అవగాహన నాకు ఉంది కాబట్టి 30,000 పైగా 4 నెలలు పనిచేసేటువంటి పరిస్థితి. సమ్మర్ అలయన్స్ వచ్చేది. వాళ్ళు పనిచేసేటువంటి దానికి ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం 100% చెల్లించేటువంటిది గతంలో ఉన్నటువంటి స్కీమ్లో ఒక థింగ్. మెటీరియల్ కాంపోనెంట్ అంటే ఈ డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇతర రహదారులు కానీ నిర్మించుకోవడానికి మెటీరియల్ కాంపోనెంట్ని 75-25%గా ఉన్నింది. దాదాపుగా 90% కేంద్ర ప్రభుత్వం రెండు యావరేజ్గా కంపేర్ చేసుకుంటే బేస్ కాంపోనెంట్ కానీ లేబర్ కాంపోనెంట్ కానీ దాదాపుగా 90-10 నిష్పత్తితో ఉండేది. దాన్ని ఇప్పుడు 60-40 ఏం చేసావు. కూలీలకు ఇచ్చేటువంటిది పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన 40% భారం మోపారు. ఈ రాష్ట్రం ఉద్యోగస్తులకు జీతాలు లేక గత 2 సంవత్సరాల నుంచి పేద ప్రజలు నలిగిపోతున్నారు, వితంతులు నలిగిపోతున్నారు. ఒక్క పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఈ సిగ్గు లేకుండా వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇలా చేస్తున్నావు, మేము అంత ఇవ్వలేము అని చెప్పి మాట్లాడే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. అల్టిమేట్గా నష్టం ప్రజలకు. ప్రతి ఒక్కటి ఆ చట్టంలో ఏం పొందుపరిచింది ఎన్ఆర్జీ స్కీమ్లో ఆ చట్టాన్ని పూర్తిగా కూడా చదవడం జరిగింది. రాబో రోజులలో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరగబోతుంది అన్నది కూడా దీంట్లో తెలియడమే కాకుండా లోకసభలో మా పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ మిగిలిన వైఎస్ఆర్సీ పార్లమెంట్ సభ్యులు దీనికి తీవ్రంగా కూడా వ్యతిరేకించి కూడా మాట్లాడారు. ఏ సంవత్సరంలో అట్లా తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఖర్చు పెట్టుకున్నప్పుడు 2006 నుంచి ప్రతి సంవత్సరానికి సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ కానీ వేస్ట్ కాంపోనెంట్ కానీ ఎన్ని వేల కోట్లు మనకు మేలు జరిగింది, ఈ ప్రజలకు ఎంత మేలు లబ్ధి చేకూరింది అన్నటువంటిది ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్రతి సంవత్సరానికి సంబంధించిన అన్ని కూడా మీడియా సోదరులకు నేను ఇస్తాను. ఆ కాగితాలు ఏదైతే లోకసభలో వాళ్ళు ఇచ్చినటువంటి కాగితాలు అన్నీ కూడా మీకు అన్ని కూడా చేర్పిస్తాను. రాబో రోజులలో పని కల్పిస్తామన్నటువంటి దానిలో పరిస్థితుల్లో కూలీ రాష్ట్ర ప్రభుత్వం ఇది మాకు 40% భారం పడుతుంది. సంవత్సరానికి దాదాపుగా 8,800 కోట్ల పైగా ఈ స్కీమ్ నడుస్తుంది విడిపోయినటువంటి రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్. అందులో 10% ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ 800 కోట్లు. ఆ 800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కట్టక ప్రతి సంవత్సరం అన్ని కూడా డిలే అయ్యేటి పేమెంట్స్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 3,600 కోట్లు జమ చేయాల్సిన పరిస్థితి. ఈ జమ చేస్తే కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయదు. ఏంటి పరిస్థితి రాష్ట్రానికి సంబంధించి? ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఏం అభివృద్ధి జరుగుతుంది, పేదరికం కూలిగిపోయేటటువంటికి ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమంటుంది. ఇవన్నీ కూడా చూస్తూ ఆ ప్రభుత్వంతో భాగస్వాములై వీళ్ళు మాట్లాడకపోవటం ఎంతవరకు సమంజసం? జరుగుతున్నటువంటి నష్టానికి కళ్ళ కనపడుతూ ఉంది. దాన్ని కూడా ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఒకరొకరు పోగొడుకుంటా, నువ్వు లేని నేను లేను, నేను లేని నువ్వు లేవు అన్నటువంటి పాటలు మాట్లాడుకుంటా వీళ్ళు సాగిస్తున్నటువంటి ఈ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉంది అన్నటువంటిది దేంతని తెలిసి వస్తూ ఉంటాం. ఇలా అనేక రంగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా తీసుకున్నప్పుడు చెప్తున్నా ఎంత నష్టం జరుగుతుంది, ఎందుకు ప్రశ్నించకపోతున్నారు, రాబో రోజుల్లో ఇంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత బడ్డను పడబోతోంది అన్నటువంటి దానిపైన ఒకటైతే ఇప్పటికీ కూడా దాదాపుగా వేజ్ కాంపోనెంట్లు కానీ ఎంతోమందికి దాదాపుగా 100 కోట్లు 1000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మన మా పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు గట్టిగా ఎన్ఆర్జీకి సంబంధించిన మంత్రిని నిలదీస్తే 700 కోట్లు లాస్ట్ మంత్ రిలీజ్ చేశారు లాస్ట్ వీక్లో. లేకపోతే అది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ రకాలుగా నష్టం జరుగుతోంది. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా విన్నవిస్తున్నాం. 2023 ఆగస్టులో ఏదైతే జిల్లాలు విభజించి 26 జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించి జోన్స్ డిక్లేర్ చేయండి. మల్టీ జోన్స్ 2 ఇప్పుడు ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రీసెంట్ గా వచ్చిందో దీన్ని క్లియర్ కట్ గా పాయింట్ టు పాయింట్ 2023 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పుడు ఆ ప్రభుత్వంలో పంపించడం.
అంటే ఏ రకంగా జోన్స్ డివైడ్ అయిన తర్వాత జిల్లాకు సంబంధించిన బదిలీల విషయాలలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, తగు అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలలో కానీ రాష్ట్రానికి ఈ కొత్త జిల్లాలకు పూర్తి ఇది వచ్చే విధంగా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం పంపించడం జరిగింది. గతంలో డిలే చేసి రీసెంట్ గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. దాంట్లో జోన్ 5 గా అన్నమయ్య జిల్లా అన్నటువంటిది అయ్యింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వచ్చింది. పూర్తిగా జిల్లా అన్నటువంటిది మనకు అన్ని రకాలలో పూర్తి ఇదైపోయింది. ఇటువంటి సమయంలో మళ్ళా విభజన చేయడం ఎందుకు, మళ్ళీ తిరిగి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు పోవడం ఎన్ని కూడా ఎందుకు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తున్నా. ఎందుకు మేఘాల పైన ఈ జిల్లాను విడదీయాలన్నటువంటి నిర్ణయానికి ఎందుకు వస్తున్నారు, ఎందుకు వచ్చారు? ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వచ్చింది. భవిష్యత్తులో కోర్ట్స్ తొందరగా నిర్మించుకోవచ్చు. స్థానికత ఏంది, జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి పవర్స్ గతంలో ఏదైతే మనం కలలు కంటున్నామో ఒక జిల్లా కేంద్రానికి ఏదైతే ఉండాలో అన్ని రావడంతో పాటు పూర్తి స్థాయిలో జిల్లాను గుర్తించబడ్డది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వచ్చింది. దయచేసి ఇంకా దీని గురించి పోవద్దండి. మీ ఆలోచన విరమింపజేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా పార్లమెంటును జిల్లా కేంద్రం ఏదైతే చేశారో దాన్ని కొనసాగించండి. ఉత్తుగా వైసీపీ ఏదో చేస్తుందని మాట్లాడారు కదా, వస్తే ఎందుకు వస్తుంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్? ఈరోజు గెజిట్ రిలీజ్ చేశారు ఐడెంటిఫై చేస్తూ. తిరిగి మీరు మార్చుకోవచ్చు అన్నట్టు మీకు ఉండొచ్చు, కానీ ఎందుకు దాని జోలికి వెళ్ళటము? ఇప్పుడు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏర్పడినటువంటి జిల్లా కేంద్రాన్ని ఇలాగే కొనసాగించమని మరొకసారి డిమాండ్ చేస్తున్నాను. ఇదేదో వేగ్గా నేను మాట్లాడట్లేదు. భౌగోళికంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఎన్నో ఏళ్ల తర్వాత దాదాపుగా 110 సంవత్సరాల తర్వాత రాయలసీమకు కొత్త జిల్లాలో ఏర్పడి దాంట్లో ఈ ప్రాంతం ఒక వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పడింది. దీన్ని మళ్ళీ నిర్వీర్యం చేయొద్దండి దయించి. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాపీలను ఒకసారి చదవండి. ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి జిల్లాను పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగింది కాబట్టి దీని జోలికి వెళ్ళొద్దండి. దీన్ని మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో విభజించొద్దండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదే రకంగా ఎలా మభ్యపెడతారు అన్నటువంటిది ఈ కూటమి ప్రభుత్వంలో గత 18 నుంచి మనం గమనిస్తున్నాం. అంతకుముందు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మాట్లాడారు. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, మీరంతా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీకు కూడా ఆర్థికవేత్తలు ఉన్నారు కదా, మీ అందరూ కూడా ఒకసారి చర్చకు రండి, మేము వస్తామని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడారు. మళ్ళీ సవాల్ చేస్తున్నాం. 5 సంవత్సరాలలో అంత సంక్షేమం ఇచ్చి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కేవలం 3,26,000 కోట్లు మాత్రమే ఆ ప్రభుత్వంలో అప్పు చేసింది అన్నటువంటిది అన్ని రికార్డ్స్ కూడా ఆన్ రికార్డ్ ఆఫ్ అసెంబ్లీ రికార్డుతో సహా ప్రతి దాంట్లో కూడా వచ్చింది. కానీ అప్పుడు ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఈ రాష్ట్రాన్ని అప్రూపాలు చేశారు. 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు చేసేశారు. వడ్డీలే అంతా ఇది అన్నటువంటి హంగామా చేసినటువంటి ఈ వ్యక్తులు ఈ రోజు సంక్షేమం ఇవ్వకుండా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు ఈ 18 నెలల్లోనే 2,78,000 కోట్లు అప్పులు చేస్తూ ప్రతి మంగళవారం 5,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్పుకుంటూ ఎక్సైజ్తో సహా అన్నిటినీ కూడా తాకట్టు పెట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కూడా నిర్వీర్యం చేస్తూ అప్పుల పాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీరు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏది చేసినా ప్రజలకు రాష్ట్రానికి ఆస్తి క్రియేట్ అయ్యేది. ఒక పక్కన స్కూల్ డెవలప్ చేసినా, మరొక పక్క హాస్పిటల్స్ డెవలప్ చేసినా, మరొక పక్క పేదవాళ్ళకు పట్టాలు ఇచ్చినా, పేదవాళ్ళకి పక్క గృహాలు ఇచ్చినా, ఏం చేసినా ఆస్తి డెవలప్ అయ్యేది. ఈరోజు పర్మనెంట్ ఆస్తులు అన్నటువంటిది ఏది డెవలప్ చేయకుండా 10,000 దాదాపుగా 12,000 గ్రామాలలో సచివాలయాలు కట్టారు. 12,000 గ్రామాలలో హెల్త్ క్లినిక్లు కట్టారు. ఆరోగ్యశ్రీ హెల్త్ మన రైతు భరోసా కేంద్రాలు కట్టారు. దాదాపుగా అర్ధం పైగా డిజిటల్ సెంటర్స్ పెట్టారు. పాల కేంద్రాలు కట్టారు. ఆస్తులు క్రియేట్ అయినాయి. అదే రకంగా ప్రతి ఊర్లో స్కూల్ బాగుపడ్డది, ప్రతి ఊర్లో హాస్పిటల్ బాగుపడ్డది. పోర్ట్స్, షిప్పింగ్ హార్బర్స్, తర్వాత ఫిషింగ్ హార్బర్స్, మెరైన్ యూనివర్సిటీస్, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ రోజు ఇష్టానుసారం దుష్ప్రచారం చేశారే మీరు. ఈరోజు ఒక్కటే అటువంటిది చేయకుండా గతంలోనే గూగుల్తో ఆదానితో అగ్రిమెంట్ అయినటువంటి డేటా సెంటర్ని ఆ రోజు ఆదాని గూగుల్ అన్నది ఆ రోజు తెలుసు. ఆదాని పేరు పక్కన పెట్టి గూగుల్ అన్నాడు. మళ్ళీ ఏమన్నా ఆదానిదే గత ప్రభుత్వంలో జరిగినటువంటివి ఆ డేటా సెంటర్స్ కూడా ఏది చేయకుండా 2,70,000 కోట్లు ఎందుకు అప్పు చేసేసారు మీరు అప్పు చేసింది గత ప్రభుత్వమా అన్నటువంటిది ఒకసారి మిమ్మల్ని గట్టిగా ఆలోచన చేయమంటున్నాను. ప్రజలు కూడా ఆలోచన చేయమంటున్నాను. గతంలో అంత సంక్షేమం ఇచ్చిన, అంత అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులపాలు చేయలేదు. అప్పులపాలు చేస్తున్నటువంటిది ఇప్పటి కూటమి ప్రభుత్వం.
ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అదే రకంగా రాష్ట్రం అధోగతి పాలైపోయింది. మాట్లాడితే విధ్వంసం చేసేశారు వైసీపీ వాళ్ళు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు ఇట్లాంటి రాజకీయం చేస్తావు నువ్వు? ఈరోజు నేను చెప్పేది కాదు. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా రిలీజ్ చేసినటువంటి నోట్ ఇది. నేను వేగంగా మాట్లాడను, ఏది మాట్లాడా రికార్డెడ్ గా మాట్లాడతాను. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ఈ రాష్ట్రం పైన ప్రేమ ఉంటే దీన్ని సవాల్గా స్వీకరించండి. ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను. ఎవరు విధ్వంసం చేశారో చెప్తాము. ఈ 18 నెలల్లో ఏది చేయకుండా మభ్యపెట్టారు. ఆ రోజు వైసీపీ ఏదో చేసి విధ్వంసం మాట్లాడారే. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో దేశవ్యాప్తంగా సౌత్ ఇండియాలో నెంబర్ 1, సౌత్ ఇండియా వరకు దేశవ్యాప్తంగా తీసుకుంటే 5th ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎవరు విధ్వంసం చేసినారు? ఎవరయ్యా? మీరు విధ్వంసం చేసి మీరు పరిపాలన 14 నుంచి 19 వరకు నిర్వహణ చేసినటువంటి రాష్ట్రాన్ని కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఇట్లా ఇండస్ట్రియల్ గ్రోత్లో మరి సౌత్ ఇండియా ఎట్లా నెంబర్ 1 వచ్చింది? కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక ముందంజలో ఉన్నాయి ఆ 5 సంవత్సరాలు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇది నేను ఇచ్చే రిపోర్ట్ కాదు, ఏదో మా పార్టీ చేసిన రిపోర్ట్ కాదు. ఆర్బీఐ రిపోర్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్. అలాగే ఇండస్ట్రీ సెక్టర్లో కూడా, ఇండస్ట్రీస్లో ఏమీ లేకుండా వైసీపీ వాళ్ళు తరిమేశారు, ఏమి రానికుండా చేశారని మాట్లాడే మీకు ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందో చూడండి. ఆంధ్రప్రదేశ్ అటువంటిది సౌత్ ఇండియాలో నెంబర్ 1గా ఉంటూ గ్లోబల్ ఇండియాలో, టోటల్ ఇండియాలో 5th ప్లేస్లో ఉంది. ద గ్రోత్ రేట్ కూడా చూడండి 5th ప్లేస్లో. దాదాపుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీసుకుంటే బ్రహ్మాండంగా, ఇండస్ట్రీలో 8th ప్లేస్, మ్యానుఫ్యాక్చరింగ్లో 5th ప్లేస్. బ్రహ్మాండంగా ఈ రకంగా సౌత్ ఇండియాలో నెంబర్ 1. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటిన్యూస్ 5 సంవత్సరాలు నెంబర్ 1 ఉంది ఆంధ్రప్రదేశ్. ఎవరబ్బా విధ్వంసం చేసింది? మీకు ఏదో కొన్ని వ్యవస్థలు ఉన్నాయని చెప్పి, మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మించేటువంటి వ్యవస్థలు మీకున్నాయన్నటువంటి ఆలోచనతో దుష్ప్రచారాలు చేసుకుంటా, మభ్యపెడుతూ, వైసీపీ పార్టీని ఏదో దాన్నే తప్పులు పట్టుకుంటా జీవిస్తున్నటువంటి మీకు సూటిగా ఈ ప్రశ్నలు ఈరోజు రిపోర్ట్స్ ప్రకారం గతంలో ఏ రకంగా అప్పులు చేసినటువంటిది అన్నీ కూడా బయట పెట్టాం. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన ఎంత బాగునింది, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇండస్ట్రీస్ కానిటువంటిది ఆధారంతో సహా చూపించాం. మీరు ఏమీ చేయకుండా ఆవకాయ అమరావతి ఆవకాయ ఏంటి అవన్నీ ఇవన్నీ చేసుకుంటా, ఆ పబ్లిసిటీలు చేసుకుంటా, ఊరికే ఏదో చేసేస్తున్నాం అన్నటువంటి క్రియేషన్ చేసుకోవడం కాదు పరిపాలన అంటే. ఇట్లాంటిది రేపు పొద్దున దిగిపోయినా, ఏ ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా, గతంలో ఎంత మేలు జరిగింది, ఎంత మంచి జరిగినటువంటిది రిపోర్ట్ చదువుకోవాలి. అది చిత్తశుద్ధమైనటువంటి పరిపాలన. అలా కాకుండా మభ్యపెట్టేది చేసుకుంటూ, మాట్లాడితే మైక్ ఉంది కదా అని చెప్పి అస్తవ్యస్తంగా మెడలించుతాం. రౌడీజం, ఎవరైనా రౌడీజం చేస్తున్నది? రౌడీజం అన్న మాటకి మేము మాట్లాడింది కాదు, వైసీపీలు మాట్లాడుతున్నామంటే ఏదో మీరు ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారంటారు. స్వయాన మీ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి శాసనసభ్యులు, గౌరవ సీనియర్ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారే చెప్పారు, ఈ పరిపాలన గతంలో బ్రిటిష్ పరిపాలన కూడా లేదు, ఈ దౌర్జన్యాలు, ఈ సంఘటనలు, ఈ వ్యవస్థలు అని చెప్పి. కొలకపొడి అనేటువంటిది మీ ఎమ్మెల్యే, మీ శాసనసభ్యుడు కృష్ణా జగన్నాథనే చెప్పాడు. చాలా కులంతో చూసినటువంటి పరిపాలన జరుగుతుంది, అస్తవ్యస్తంగా ఉంది, అవినీతిమయంగా ఉంది అని చెప్పి ఆయనే చెప్పాడు. స్వయంగా మీకు సంబంధించిన అనేక మంది నాయకులు, రీసెంట్గా నేను చూశాను, ఒకటి చిత్తూరులో ఒక అతను చెప్తున్నాడు, నన్ను ఏమైనా చేసుకోండి కానీ వాస్తవాలు చెప్తా, అవినీతి విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులే చెప్తున్నారు. ఇంకా జనసేన నాయకులు అయితే వాళ్ళే రౌడీజం చేస్తున్నారన్నటువంటిది ఆధారాలతో సహా బయటపడ్డాయి. వాళ్ళే రౌడీజం చేయడము, వాళ్ళే కొట్టడము, వైసీపీలు అంటూ ఉండడం. లిక్కర్ మీ హయాంలో జరిగినటువంటి తమలపల్లిలో లిటరల్గా దొరికినా ఇంకా భుజాలు తడుముకుంటా వైసీపీ అని మాట్లాడుతున్నారు. లిక్కర్లో చూసినా, ఏ వ్యవస్థలో చూసినా, ఆఫీసులలో చూసినా, రెవెన్యూలో చూసినా వ్యస్తమైనటువంటి పరిపాలన చేస్తూ మీరు నిందలు మోపేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి మళ్ళా వైసీపీ ఏదో రౌడీజం చేస్తున్న మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత
గతంలో క్రెడిబిలిటీగా ప్రజలకు ఎన్నికల ముందు ఏది చెప్పామో తూచా తప్పకుండా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజున ఏమి అమలు చేయకుండా 2 సంవత్సరాల నుంచి ఒక కొత్త పెన్షన్ ఇవ్వకుండా అర్హులైనటువంటి వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేస్తూ మహిళలకు ఏదైతే చెప్పావో 1500 ఎగరగొట్టి నిరుద్యోగ వృత్తి ఉండేది 0 చేసి రైతులకు ఈరోజు వాళ్ళ ఘోష చూస్తే బాధేస్తుంది. రైతులకు ఆవేదన చూస్తే ఖరీఫ్ పూర్తిగా నిర్వీర్యం, ఏ రూపాయి ఆదాయం రాకుండా పోయింది. ఇప్పుడు రబీ ప్రారంభమైన నీళ్లు ఉన్నా కూడా పంటలు పెట్టుకునేటువంటి పరిస్థితి. గతంలో ఖరీఫ్లో కేవలం 15% మాత్రమే ఈల్డ్ జరిగింది అన్నమయ్య జిల్లాలో. ఈసారి చూస్తే రబీ చూస్తే జరగాల్సిన యావరేజ్ చూస్తే అది కూడా జరిగే పరిస్థితి లేదు. మామిడి లేదు, అరటి లేదు, ఏ ధరకు టమాటా లేదు, ఏ పంటకు గిట్టుబాటు పండించినటువంటి ధాన్యాలకు ధర లేదు, మద్దతు ధర ప్రకటించలేదు. ఏ రకంగా చూసుకున్నా రైతును అన్ని రంగాలలో మోసం చేస్తూ వస్తున్నారు. అదే రకంగా స్థానికంగా చూసుకుంటే కూడా ఈరోజు అనేక రంగాల్లో చూస్తున్నాం. మేమేదో చేసాం, అప్పుడు గతంలో జరిగినట్టు కూడా మేము చేసాం, సరే మీరు చెప్పుకోండి కానీ తెచ్చేయండి. గతంలో ల్యాండ్ అలొకేట్ చేసి అన్నీ చేసినటువంటి యునాని కూడా ఈరోజు వేరే ప్రాంతానికి పోయింది అన్నటువంటిది కొంతమంది చెప్తుంటే బాధ కలుగుతాం. అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అన్నీ తరలిపోతున్నాయి. ఈరోజు 60% ఉన్న గతంలో జిల్లాను 60% భూభాగాన్ని ఒక జిల్లా అన్నట్టు అనౌన్స్ చేస్తున్నారు. అది గతంలో కలెక్టర్ గారికి పూర్తిగా క్షుణ్ణంగా వివరణించి మీడియా సోదరులకు కూడా అంతా కూడా చెప్పారు. అదే రకంగా చూసుకున్నప్పుడు రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. 18 నెలల నుంచి ఒక ముఖ్యమంత్రిగా అది పాసిబిలిటీనా కాదా అని ఆలోచన చేయకుండా ఎన్నికల గేమ్ చేంజర్ అనేటువంటి పేర్లు వాడుతూ సినిమా టైటిల్స్ వేసుకుంటూ బనకచర్ల క్రాస్ కర్ణప్ రాయలసీమ ఇదే గేమ్ చేంజర్ అన్నాడు. ఇప్పుడు బనకచర్ల క్రాస్ మాట మాట్లాడటంలే, ఇంకోటి ఏందో సాగర్ అంటాడు. ఏందయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా ఇలాంటి పనులు చేసేటువంటిది? ఒక ఆలోచన లేకుండా మాట్లాడడం శ్రేయస్కరమా? ఒక ముఖ్యమంత్రి పదవి అని అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నది. మాట్లాడేటువంటి ప్రతి మాట ఒక శాశ్వతంగా ఆలోచన చేసి ఇది కరెక్టా కాదా, మాట్లాడే ముందు ఇది ఇంప్లిమెంటేషన్ ఉంటుందా లేదా అని చెప్పకుండా గేమ్ చేంజర్ ఇది అని మాట్లాడే వ్యక్తి బనకచర్ల క్రాస్తో ఈరోజు దాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నావో, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పేరు చెప్తున్నావు. అప్పుడు 85,000 కోట్లు అన్నప్పుడు 55,000 కోట్లు అంటున్నావు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా నేను ఇవ్వాలంట. వాళ్ళు ఎందుకు ఇస్తారు, నువ్వు ఎందుకు చేస్తావు? చిన్న ఖర్చులతో దాదాపుగా అప్పుడే 1,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక స్టేజ్కి వచ్చింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. దాన్ని పూర్తి చేయప్ప. కింది నుంచి మనము 0 లెవెల్ నుంచి నీళ్ళు తీసుకోవచ్చు రాయలసీమకి. హెచ్ఎన్ఎస్ఎస్ లింక్, జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింకు అనంతపురం జిల్లా ద్వారా వస్తే ఆ కరువు ప్రాంతాలలో 100 టీఎంసీలు అయినా కూడా కిందికి రానివ్వరు అని చెప్పి గాలేరు దగ్గర నుంచి దగ్గర షార్ట్ కట్గా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ని అది దాని గురించి ఊసేయలేదు. రాయలసీమకు వచ్చిన హైకోర్టు ఎత్తేస్తేవి, రాయలసీమకు వచ్చిన లా యూనివర్సిటీని తీసేస్తేవి. ఇన్ని రకాల రాయలసీమ ప్రాంతాన్ని అన్యాయం చేస్తూ ఏ రకమైనటువంటి మంచి చేయనటువంటి ఆలోచన లేకుండా గత ప్రభుత్వం పైన ప్రతి ఒక్క నిమిషము మాట్లాడుతూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఈరోజు ఇవన్నీ కూడా అడుగుతున్నాం. పాయింట్ వైజ్ నేను అడిగిన దాంట్లో ఏదైనా తప్పు ఉంది లేదా ఇంకోటి అంటే మీరు మాట్లాడండి, లేదా బహిరంగంగా రమ్మన్నా నేను ఎక్కడికైనా వస్తాను. ఎన్ఆర్ఈఎస్ సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కూటమి భాగస్వాములు? ఇంత నష్టం రాష్ట్రానికి జరుగుతూ ఎందుకు నోరెత్తలేకున్నారు? ఇన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడగలేకుంది? పోర్ట్స్ని చేస్తే ఒక పోర్ట్ వాల్యూ ఎట్లుంటుంది అన్నటువంటిది తీసుకుంటే దాదాపుగా 2,600 కోట్లు బందర్ పోర్టు ఖర్చు పెట్టి ఇంకొక దగ్గరలో పూర్తి కావచ్చు. నేను ఆ బందర్ పోర్టు వాల్యుయేషన్ వేసుకుంటే 30,000 కోట్లకు పోతుంది. రాష్ట్రం టైఅప్తో జరిగినటువంటి ఆ ప్రాజెక్ట్ని రాష్ట్రానికి ఆస్తిగా క్రియేట్ అయ్యేటువంటి అటువంటి దాన్ని బినామీలకు 500 కోట్లుగా 1000 కోట్లకే నువ్వు ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నావు అని అంటే నీ ఆలోచన ఏంటి? ఇలాగా పోర్ట్స్ని ప్రైవేట్ పరం చేస్తానంటివి, హెల్త్ను ప్రైవేట్ పరం చేస్తానంటివి, మళ్ళా దానికి ఎవరు స్పందించలేదు అంటావు. ఇవన్నీ కూడా ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి, కానీ బాధ్యతారహితంగా మాట్లాడుతూ చేయడం చాలా అన్యాయం. దేశంలోనే నేను సీనియర్ నాయకుడు అంటావు. సీనియర్ నాయకుడు నేను ఇలాంటివే చేసేది. భాగస్వామ్య పక్షం అయితే తప్పు చేసినప్పుడు ఎవరినైనా అడగాలి. మీ సపోర్ట్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఎందుకు అడగలేకపోతున్నావు?
సో ఇవన్నీ కూడా ఏదైతే దుష్ప్రచారానికే పరిమితమైనటువంటి వీళ్ళు ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి, ఇంకన్నా వాస్తవిక మీరేం చేశారన్నటువంటి చెప్పుకునే దారిలోకి రండి. ఎంతసేపు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ, ఏది మాట్లాడినా అక్కడ పరిస్థితులు బాగాలేవు, గల్ఫ్ కంట్రీలో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేమంటే ఏం చెప్తారు దానికి? ఏదో దేశం పేరు ఎత్తుకునే అది చెప్పేది, ఏదో సమస్య చూపించేది ఇక్కడ మాట్లాడుతుండేదా? రియల్ క్రెడిబిలిటీ అన్నటువంటిది ఉండాలి. ఆ రోజు మేము చేసినటువంటి మంచి గమనించకపోయినా ఈరోజు రోజు రోజుకు మేము చేసినటువంటి మంచి ప్రజలకు అర్థం అవుతుంది. వీళ్ళు కేవలం మాయ మాటలతోనే మభ్యపెడుతున్నటువంటిది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలను మాని మీకంటూ మేము ఏం చేసామన్నటువంటి చెప్పుకునే స్థితికి మీరు రావాలని చెప్పి చెప్తున్నాం.